హాయ్ హలో మనం లాస్ట్ క్లాస్లో అంటే 4th సెమ్ సీక్వెన్సెస్ క్లాస్ స్టార్ట్ చేసాం కదా. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, డెఫినేషన్ క్లాస్ అయిపోయింది. ఆ డెఫినేషన్స్ బేస్ చేసుకొని ఒక థీరం అనేది కంప్లీట్ చేసాం. సో ఆ క్లాసెస్ కంటిన్యూషన్గా అంటే యూనిట్ 1 కంటిన్యూషన్ క్లాసెస్లో ఈరోజు మనం థీరం 2 గురించి చెప్పుకుందాం. చూడండి, థీరం 2 ఏమిచ్చాడు స్టేట్మెంట్, ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్. ఏమన్నాడు, ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ప్రతి కన్వర్జెన్స్ సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్నే బౌండెడ్ అంటాం. ఏమి, లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రెండు బౌండ్స్ కలిగి ఉంటే దాన్నే బౌండెడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా, కన్వర్జెన్స్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుంది అని చూపించాలి. ఓకేనా, ఇది స్టేట్మెంట్. చూడండి ప్రూఫ్లో, లెట్ హెచ్ఎన్ ఈజ్ ఏ కన్వర్జెన్స్ సీక్వెన్స్. ఇప్పుడు మనము ఎస్ఎన్ అనేది కన్వర్జెన్స్ సీక్వెన్స్గా తీసుకుంటున్నాం. సో లెట్ ఎస్ఎన్ ఈజ్ ఏ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఫర్ ఈచ్ బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్. కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాసుకుంటున్నాం. బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఏం చెప్పుకున్నాం డెఫినేషన్, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to Z plane such that mod Sn minus L less than epsilon for all n belongs to Z place. ఇది ఏంటి, కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు చూడు, సిన్స్ ఇది రాసుకుంటున్నాం, మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. మనం ఏం చెప్పుకున్నాం, కన్వర్జెన్స్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే బౌండెడ్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలన్నాం కదా. సో అందుకే లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ ఈ సీక్వెన్స్ కన్వర్జెన్స్ సీక్వెన్స్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అనేది చూస్తున్నాం. సో మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్, యాడింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్. ఈ ఈక్వేషన్కి అంటే దేనికి, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్కి ఎల్ని యాడ్ చేస్తున్నాం, బోత్ సైడ్ ఎల్ని యాడ్ చేస్తున్నాం. ఏమవుతుంది అప్పుడు, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ Sn మైనస్ ఎల్ ప్లస్ ఎల్. దీనికి ఎప్సిలాన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. పుట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2 గాను తీసుకుందాం. ఓకే, దేని ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2గా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, K1 అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను లెస్ దాన్ ఎస్ఎన్. అంటే ఈ ఈక్వేషన్లో ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే ఏంటి, K1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే K2. సో ఈ ఈక్వేషన్లో K1 K2 సబ్స్టిట్యూట్ చేస్తే K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K2. Sn ఈజ్ బౌండెడ్. ఇప్పుడు మనం బౌండెడ్ అంటే ఏం చెప్పుకున్నాం, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలని చెప్పాం కదా. అంటే ఇక్కడ K1 అనేది లోయర్ బౌండ్ గాను K2 అనేది అప్పర్ బౌండ్ గాను తీసుకున్నాం. దేనికి, Sn అనే సీక్వెన్స్కి. సో ఇప్పుడు ఏం తెలిసింది మనకు, Sn అనే సీక్వెన్స్కి లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. ఈ రెండు బౌండెడ్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, Sn బౌండెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, Sn ఈజ్ బౌండెడ్. ఇది మనకి ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్ అనే థీరంకి ఆ స్టేట్మెంట్కి ఇది ప్రూఫ్. ఇది 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో మరో థీరం ఇదే క్లాస్లో మరో థీరం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి, ఏంటంటే ఇది థీరం 3 స్టేట్ అండ్ ప్రూఫ్ శాండ్విచ్ థీరం. ఏమి, స్టేట్ అండ్ ప్రూఫ్ శాండ్విచ్ థీరం. ఇది నేమ్డ్ థీరం. మీకు చాలా క్లాసెస్లో కూడా చెప్పాను. నేమ్డ్ థీరం మనకి ఎగ్జామ్లో మనకి నేమ్డ్ థీరం అడిగితే స్టేట్మెంట్ అనేది మనమే నేర్చుకోవాలి, స్టేట్మెంట్ కూడా మనమే రాసుకోవాలి. అక్కడ మనకి స్టేట్మెంట్ అనేది ఇవ్వరు. స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాం,
నేమ్డ్ థీరం ఇస్తాడు కాబట్టి ఆ నేమ్డ్ థీరం స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి, ప్రూఫ్ మనమే రాసుకోవాలి. ఆ స్టేట్మెంట్కే మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ అనేవి ఉంటాయి. మీరు స్టేట్మెంట్ రాయకున్నట్లు ఓన్లీ ప్రూఫ్ మాత్రమే రాస్తే మీకు థీరం మొత్తానికి 0 మార్క్స్, ఫుల్ మార్క్స్ వేయరు, అసలు మార్క్స్ కూడా వేయరు. ఎందుకంటే స్టేట్మెంట్ లేనిది స్టేట్మెంట్ బేస్ చేసుకొని థీరం ప్రూవ్ చేయాలి కాబట్టి కంపల్సరీ నేమ్డ్ థీరంకి స్టేట్మెంట్ మనమే నేర్చుకోవాలి. ఆ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని థీరం ప్రూఫ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నేమ్డ్ థీరం. ఏమి శాండ్విచ్ థీరం ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఏమి ఇచ్చాడంటే స్టేట్ అండ్ శాండ్విచ్ థీరం అని మాత్రమే అడుగుతాడు. ఓకేనా, చూడండి ఈ శాండ్విచ్ థీరంకి స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎస్ఎన్ టిఎన్ యుఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్. ఏమి ఇఫ్ ఎస్ఎన్ టిఎన్ యుఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్ సచ్ దట్ ఈ 3 సీక్వెన్సెస్ అవుతే సచ్ దట్ ఏం చేయమన్నా ఫస్ట్ కండిషన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్. ఏమి ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టిఎన్ ఈక్వల్ టు ఎల్. ఇవి మనకి శాండ్విచ్ థీరంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం ప్రూఫ్ రాస్తాం. చూడండి ప్రూఫ్ గివెన్ ఎస్ఎన్ టిఎన్ యుఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్. మనం ఏం చెప్పుకున్నాం స్టేట్మెంట్లో అదే కదా, ఎస్ఎన్ టిఎన్ యుఎన్ అని 3 సీక్వెన్సెస్గా తీసుకున్నాం. సో ఎస్ఎన్ టిఎన్ యుఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్ అండ్ ఇంకో మనకి ఏం చెప్పుకున్నాం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్గా తీసుకున్నాం కదా. అదే చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు సపరేట్ లిమిట్ పాయింట్ని సపరేట్గా రాస్తే అంటే మనకి ఏంటి ఎస్ఎన్ అనే సీక్వెన్స్ యుఎన్ అనే సీక్వెన్స్ లిమిట్ పాయింట్ అనేది ఇక్కడ రాసాం. సో ఈ లిమిట్ పాయింట్ ఈ 2 సీక్వెన్సెస్కి సపరేట్గా రాస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా, ఇప్పుడు కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అప్లై చేస్తే మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఎప్సిలాన్ mod un minus l less than epsilon. ఇవి కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అప్లై చేస్తాం. దేనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్కి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్కి కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అప్లై చేసినాం కాబట్టి మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. అప్పుడు ఏమవుతుంది మనం ఏం చెప్పుకున్నాం మనకి కన్వర్జెన్స్ సీక్వెన్స్లో లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, ఫైనైట్ వాల్యూస్ రావాలి కదా. సో ఫైనైట్ వాల్యూ రావడం కోసం లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ చేయడం కోసం లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు తీసుకుంటున్నాం. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఫస్ట్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అనే సీక్వెన్స్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్, అదేవిధంగా యుఎన్ మైనస్ ఎల్ అనే సీక్వెన్స్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్. సో యాడింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్ ఈ 2 సీక్వెన్సెస్కి ఎల్ని యాడ్ చేస్తున్నాం, బోత్ సైడ్ లిమిట్ పాయింట్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ యుఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మోడ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. దేనికి తీసుకున్నాం ఈ లిమిట్ పాయింట్స్ పైన తీసుకున్నాం కదా, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ 2 సీక్వెన్సెస్కి అప్లై చేసిన తర్వాత దానికి ఎల్ యాడ్ చేస్తాం. ఎల్ యాడ్ చేసింటే వచ్చిన సీక్వెన్సెస్ ఇప్పుడు చూడండి ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ప్లస్ ఎల్ మైనస్ ఎల్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఎస్ఎన్ అనే సీక్వెన్స్ వస్తుంది. ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ సేమ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఇక్కడ కూడా అట్లే ఎల్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది యూఎన్ సీక్వెన్స్ వస్తుంది. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ మోడ్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు చూడండి ఈ రెండిటికి కూడా ఈ 2 సీక్వెన్సెస్ కూడా మనకి 2 లిమిట్ ఇప్పుడు చూడండి ఈ 2 సీక్వెన్సెస్ కూడా కామన్ ఏమున్నాయి ఈ 2 సీక్వెన్సెస్కి కామన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఈ సీక్వెన్సెస్కి కామన్ ఉంది, ఈ సీక్వెన్స్కి కామన్ ఉంది. సో ఈ 2 సీక్వెన్సెస్ కామన్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి అంటే ఎస్ఎన్ యూనిట్ సీక్వెన్స్కి యూఎన్ సీక్వెన్స్కి రెండింటికి కామన్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కలిపి రాస్తాయి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ less than or equal to Sn less than or equal to Un less than or equal to L plus epsilon. Since Sn less than or equal to Tn less than or equal to Un ఈ 3 సీక్వెన్సెస్ తీసుకుంటే
ఎస్ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు టీఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు యూఎన్. ఇప్పుడు చూడండి ఈ సీక్వెన్సెస్ కూడా సేమ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఈక్వల్ టు టీఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అప్పుడు చూడండి మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ మోడ్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు చూడండి మళ్ళీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ చేయగలగచ్చు. మోడ్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అప్లై చేస్తే మోడ్ టీఎన్ మైనస్ ఎల్ మోడ్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా. లిమిట్ ఇప్పుడు అక్కడ ఏ విధంగా అయితే రాసామో సేమ్ ఆ విధంగానే ఎస్ఎన్ అనే సీక్వెన్స్కి యూఎన్ అనే సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఎట్లా అప్లై చేసాము ఇక్కడ కూడా టీఎన్ అనే సీక్వెన్స్కి అప్లై చేస్తే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా. ఇప్పుడు థీరం అనేది థీరంలో 2 పాయింట్స్ తీసుకున్నాం. ఆ 2 పాయింట్స్ కూడా స్టేట్మెంట్లు బేస్ చేసుకొని థీరం ప్రూఫ్లో రాసాం. చూడండి ప్రతి కండిషన్లో కూడా ఈ కండిషన్స్ అప్లై చేసి మనం థీరం అనేది ప్రూవ్ చేసాం. ఇది శాండ్విచ్ థీరం యొక్క ప్రూఫ్. ఈ శాండ్విచ్ థీరం నేవుడ్ థీరం కాబట్టి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నేవుడ్ థీరమ్స్ మనకి ఎప్పటికైనా కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అది 5 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, 10 మార్క్స్లో ఒక పాయింట్గా అంటే 10 మార్క్స్కి ఇచ్చే 2గా అడుగుతాడు. 1, 2, 1 or 2గా అడిగినప్పుడు అప్పుడు మనకి 5 మార్క్స్ అనేవి నేవుడ్ థీరమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. Thank you for the watching, and please like, share, comment, and please subscribe.